అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్‌లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్‌కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఉన్న హెయిర్స్ అనేవి అబ్బాయి రిమూవ్ చేయొచ్చా చేయకూడదా ఏంటి దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో అనేది ఎవరికైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే ఐఎమ్ సారీ అండి. అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే షూట్ చేయడం జరిగిందనమాట. సో మీకు కనుక నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. అదైతే చెమటలు విపరీతంగా కారుతూ ఉన్నాయండి. అండ్ మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి raji1133@CM4 అనమాట. ఐడికి కాల్ చేస్తే కనుక నేనైతే మీతో మాట్లాడతాను. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే, ఒక అమ్మాయికి ప్రైవేట్ పార్ట్ దగ్గర హెయిర్స్ ఉంటే మాత్రం అమ్మాయికి ఎక్కువగా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ హెయిర్స్ ఉంటే ఇబ్బందిగా ఉండడం, చికాకుగా ఉండడం, కోపం ఎక్కువగా రావడం ఇలాంటివన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. కాబట్టి అబ్బాయిలేంటంటే, ఒకవేళ మీరు హెయిర్స్ రిమూవ్ చేసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు కావచ్చు, ఏంటంటే ఒకవేళ అక్కడ హెయిర్స్ ఉంటే నేనేమైనా హెల్ప్ చేయాలా, రిమూవ్ చేయాలా అనేది అడగడంలో తప్పేమీ లేదనమాట. ఇదేం పెద్ద సీక్రెట్ ఏమీ కాదు. అది అందరూ వైఫ్‌కి ఉన్నది అబ్బాయికి తెలుసు, అబ్బాయికి ఉన్నది వైఫ్‌కి తెలుసనమాట. ఇది మీరు దాచిపెట్టాల్సినంత సీక్రెట్ ఏం లేదు. బట్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్య పర్సనల్‌గా ఉండాలి కాబట్టి, సో మీరు ఎవరు లేని టైంలో కావచ్చు, మీ వైఫ్‌ని అడగాలనమాట. అడిగితే పెద్ద తప్పేం కాదు. సో పరాయి వాళ్ళని అడిగితే తప్పు కానీ, ఇంట్లో వాళ్ళని అడిగితే ఏం తప్పు చెప్పండి. కాబట్టి సో తీయాలా ఏంటి అనేది మీరు నార్మల్‌గా ఒకవేళ యూజ్ చేసే వర్డ్స్ అనేవి ఎలా ఉండాలంటే స్మూత్‌గా ఉండాలి. సరే రండి అన్నట్టుగా ఉండాలి గానీ, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఉండకూడదనమాట. సో మనం మాట్లాడే మాటే దేనికైనా సరే, మాటలే శత్రువులు అంటారు కదా! మాటలే ఆయుధాలని కూడా అంటారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే స్మూత్‌గా డీల్ చేయాలంటే, ఏమైనా హెల్ప్ చేయాలా? నేను రావాలా? నేను వస్తున్నా అన్నట్టు ప్రేమగా అడగాలనమాట. సో అలా కాకుండా కొంతమంది ఏంటంటే, అంటే ఒకవేళ డ్రింక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఆ ఫీల్డ్‌లో ఎక్కువగా ఉన్నవాళ్ళు కాదంటే, అమ్మాయిల్ని ఘాటుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఒక విధంగా గాండ్రించి మాట్లాడడం, చీటికి పదే పదే కోప్పడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి అసలు ఇతను ఎందుకు పదే పదే నా పైన విసుక్కుంటూ ఉన్నాడు అన్నట్టు ప్రేమగా ఇంకెవరైనా మాట్లాడేసరికి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట అమ్మాయిలైతే. ఇది చాలా వరకు జరుగుతున్న విషయమే అండి. వాస్తవమే అనమాట. కాబట్టి అలా అట్రాక్ట్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అందరికీ గొడవలొస్తూ ఉంటాయి. కోపగించుకుంటూ ఉంటారు. అదైతే జరుగుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా ప్రతిసారి చీటికి మాటికి కోపగించుకోవడం ఇలాంటివైతే చాలా వరకు అబ్బాయి అయితే తగ్గించుకోవాలి. లేకపోతే మీ ఫ్యామిలీ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ రిలేషన్స్‌లో కూడా చాలా వరకు ఇబ్బందయితే వస్తూ ఉంటుందనమాట. కాబట్టి ఏదైనా సరే హెయిర్స్ వరకునే కాదండి, ఇంకేదైనా సరే సో స్మూత్‌గా డీల్ చేయడానికి ట్రై చేయాలి. ఐ మీన్ మీకు డిఫరెంట్ యాంగిల్స్‌లో కావాలనుకున్నప్పుడు, సరే నాకిలా కావాలి ప్లీజ్, నాకు ఇష్టంగా ఉంది ఒప్పుకోవా అన్నట్టు ప్రేమగా మాట్లాడాలి. నేను ఇక్కడ మీకు మాట్లాడి చూపించడం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తూ ఉన్నాను. నేను మాట్లాడిన దానికన్నా ఇంకా స్లోగా మీరు మాట్లాడైతే అడగాలనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏ భార్య అయినా కూడా ఒప్పుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు వస్తావా రావా? అవుతుందా కాదా? అన్నట్టుగా అయితే మాట్లాడకూడదనమాట. అది అమ్మాయిలకైతే అసలు ఇష్టం ఉండదనమాట. కాబట్టి అమ్మాయికి నీట్‌గా ఉండాలని చెప్పి ఎలా అనుకుంటుందో, సేమ్ అదే విధంగా ఆ అబ్బాయికి కూడా అక్కడ ప్రైవేట్ పార్ట్ దగ్గర నీట్‌గా ఉండాలి, హెయిర్స్ అన్నీ కూడా క్లీన్‌గా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను షార్ట్‌గా, స్వీట్‌గానే చెప్తానండి. సో ఈ వీడియో వల్ల ఎవరైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే సారీ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.